అందరికీ నమస్తే. అసెంబ్లీలో ప్రభుత్వ పనితనం ఏందో బయటపడ్డది. అంటే వీళ్ళు జనాల ముందేమో చాలా అభివృద్ధి చేస్తున్నాం. మేము 100 ఏళ్ల అభివృద్ధిని ఇప్పుడే తీసుకొస్తున్నాం. అసలు 2047 అసలు తెలంగాణ ఇట్లా ఉండదు. ఒక పక్క మ్యూనిసిపల్ బ్యూటిఫికేషన్, ఒక పక్క పెద్ద పెద్ద రోడ్లు ఏమేమో మాట్లాడుతున్నారు కదా! ఇదంతా ఉత్తదేనని అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పేసిండు. రేవంత్ రెడ్డి ముందల్నే, బయట కూడా కాదు. సభల నిండు సభల. ఇది జనాలను మోసం చేయడం. నియోజకవర్గానికి డబ్బులు వస్తలేవు, మా నియోజకవర్గానికి డబ్బులు వస్తలేవని ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చెప్తుంటారు. కామన్ అది. ఎందుకంటే వివక్ష ఉంటుంది. ఈయన మా పార్టీ కాదు కదా, ఎందుకు ఇవ్వాలి అని వివక్ష ఉండొచ్చు, అది తప్పే. కానీ చూపుతాయి ప్రభుత్వాలు. కానీ సొంత ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి మంత్రులు ఇద్దరు కాన్స్టిట్యున్సీలకే డబ్బులు వస్తున్నాయి. వాళ్ళ అక్కడ పనిచేస్తేనే కాంట్రాక్టర్లకు పైసలు వస్తున్నాయి. మా నియోజకవర్గంలో పనులు చేయొద్దా, మేము ఇంతేనా అని మాట్లాడితే దాన్ని ఏమర్థం చేసుకోవాలి? ఈ ప్రభుత్వ పనితీరుకు అది అర్థం పడుతుంది. ఒక ఎమ్మెల్యే కాదు, వాళ్ళకి సపోర్టెడ్ పార్టీ కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే కూడా మాట్లాడండి. ఇంకోటి ఏం తెలుసా, ఎమ్మెల్యేలు బల్లలు తెచ్చి సపోర్ట్ చేసారు ఆ స్టేట్మెంట్కి. ఇంకా ఇంతకు మించిన అసంతృప్తి, ఎమ్మెల్యేలకు ఉన్న అసంతృప్తి ఇంకొకటి కాదు. సరే, ముందైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత షేర్ కూడా చేయండి. కోమటిరెడ్డి రాజగోపాల్ మాట్లాడండి, మునుగోడు ఎమ్మెల్యే. ఆయన బహిరంగంగా చాలా విమర్శలు చేయొచ్చు, అది రాజకీయ విమర్శ అనుకుందాం. ఆయనకి ఏదో మంత్రి పదవి లేదని బయట మాట్లాడుతున్నాం అనుకుందాం, లేకపోతే ఆయన వ్యక్తిగత సమస్య అనుకుందాం అది. కానీ ఇప్పుడు అసెంబ్లీలో ఆయన మాట్లాడిన తర్వాత, ఎమ్మెల్యేల సపోర్ట్ చూసిన తర్వాత, ఎమ్మెల్యేలు బల్లలు సరిచి వాళ్ళ మద్దతు తెలిపిన తర్వాత, ఇది ప్రజల సమస్య, రాజకీయం కాదు. ప్రభుత్వ పనితీరు ఎంత దారుణంగా ఉందో అర్థమైంది. ఒకసారి ఆ వాయిస్ వినండి. చెప్తా, నాకేం భయం లేదు. అధ్యక్ష ఏమంటారు అంటే, నేను అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఒక మాట చెప్తున్నావు బాధతోటి. అధ్యక్ష, కేవలం మంత్రుల నియోజకవర్గంలో, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు, వాళ్ళు బిల్లు వస్తున్నాయి. కానీ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో మాత్రం బిల్లులు రావడం లేదు. అధ్యక్ష, ఇది ఎందుకు? ఎమ్మెల్యే లేకుండా చెప్తా, నాకేం భయం లేదు. అధ్యక్ష ఏమంటారు అంటే, నేను అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఒక మాట చెప్తున్నావు బాధతోటి. అధ్యక్ష, కేవలం మంత్రుల నియోజకవర్గంలో, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు, వాళ్ళు బిల్లు వస్తున్నాయి. కానీ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో మాత్రం బిల్లులు రావడం లేదు. అధ్యక్ష, ఇది ఎందుకు? ఎమ్మెల్యే లేకుంటే ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నారు. అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఉందా? ఈ ఎమ్మెల్యేలు అందరూ కలిస్తేనే ప్రభుత్వం, గవర్నమెంట్ ఫామ్ అయింది. గవర్నమెంట్ ఫామ్ అయితేనే ముఖ్యమంత్రి మంత్రుల చుట్టూ అడుక్కోవాల్సిన పరిస్థితి, ముఖ్యమంత్రి దగ్గర బిల్లు కోసం పోవాల్సిన పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఇది చాలా బాధాకరం. ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఇవ్వాలి. ఏదైతే మీరు టాప్ ప్రయారిటీలో మీరు అధ్యక్ష చూసిండ్రా, రాజగోపాల్ మాట్లాడుతుంటే వెనుక ఎమ్మెల్యేలు అందిస్తున్నారు. ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఇవ్వాలి, ఎమ్మెల్యేలు ఉంటే ఎమ్మెల్యేలు మంత్రుల చుట్టూ తిరగాలన్నా, సీఎం చుట్టూ తిరగాలన్నా బిల్ల కోసం. అంటే ఏంది అదే? ఏం జరుగుతుంది అసలు ప్రభుత్వంలో అంటే, అందరూ బల్లలు ఇలా కొట్టి సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఎమ్మెల్యేలో కాన్స్టిట్యున్సీలో అది జరుగుతుంది. ఇక వీళ్ళ దోస్త్ ఎమ్మెల్యే కూడా మాట్లాడండి. అది తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గారు చెప్పాడు, మొత్తం ఖమ్మంకే వెళ్ళిపోతున్నాయి ముగ్గురు మంత్రులు అని. మరి ఆ ముగ్గురు మంత్రులకు వెళ్తున్నాయో నాకు తెలియదు, కానీ మాకైతే రావట్లేదు. వాళ్ళు చెప్పాలి. ఎందువల్లంటే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో నేను పెట్టినట్టు శాంక్షన్ అని రాస్తాడు, అక్కడికి వెళితే ఒక పని అవ్వదు. 2.5 ఏళ్ళ నుంచి తిరుగుతున్నానండి, ఒక్క పని కాలేదు. అట్లనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా, ఆయన కూడా వెంటనే శాంక్షన్, ఒక్క పని కాలేదు. ఇంకా జనం ఏమనుకుంటారంటే స్నేహ పార్టీ కదా, మిత్ర పార్టీ కదా, వీళ్ళకి ఏమైనా అదనంగా వస్తున్నాయో అనుకుంటారు. ఏమీ రావట్లేదండి. సిపిఐ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. ఏ మంత్రి దగ్గర పోయినా సంతకం పెడతారు కానీ పనులు కావు. 2.5 సంవత్సరాలైంది, ఏం పనులు అయితే లేవు. ఇంకా గవర్నమెంట్ ఎందుకు మరి? ఎందుకంటే ఓన్లీ మీరు సోకులు వండికే, లేకపోతే జబ్బలు ఎగేసుకొని నడవనికేనా? సీఎం ఎందుకు, మంత్రులు ఎందుకు? మీ సొంత పార్టీ ఎమ్మెల్యేనే ప్రశ్నిస్తున్నాడు కదా, ఎందుకయా నాయన ఏంది ఇదంతా? అసలు సీఎం మేమందరం కలుస్తేనే కదా ప్రభుత్వం, మేమందరం ఉంటేనే కదా మంత్రులు, సీఎం. ఇంత డైరెక్ట్గా మాట్లాడండి కదా ఆయన. కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే కూడా మాట్లాడండి కదా. ఏముందంటే ఇక చెప్తే మళ్ళీ తిట్టినట్టు. కానీ ఎవరైనా ఒక మాట అంటేనే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు శరం వస్తుంది. వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడితే శరం కాదు, తలకాయ పోతుంది. కానీ వీళ్ళ తలకాయలు పోతలే ఉంటే దాన్ని ఏమైనా అర్థం చేసుకోవాలి. ఇది వీళ్ళు అడగడము, నిధులు రావడం లేదు అంటే ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది, అది ఇంపార్టెంట్ పాయింట్. ఎవరి కోసం? ఇక ఎమ్మెల్యే అంటే ఇప్పుడు మునుగోడుకు ఏం పనులు అయితే లేవని,
కొత్తగూడెంకు ఏమి పనులు తెలియవు సాంబశివరావు గారు చెప్పినప్పుడు. వీళ్ళిద్దరు సమస్య కాదు. ఆ ఎమ్మెల్యేల సపోర్ట్ చూస్తే కాన్స్టిట్యున్సీలో సీఎం కాన్స్టిట్యున్సీ మంత్రుల కాన్స్టిట్యున్సీలకు మాత్రమే కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వడం అంటే పనులు చేస్తున్నారని. డబ్బులు చెప్పితే ఎవరు పని చేస్తారు? రోడ్లో, డ్రైనేజీలో, లేకపోతే ఇంకే పనిలో ఏ పనులైనా అయితే లేవు. మరి మినిస్టర్లకు కూడా అవుతున్నాయో లేదో వాళ్ళకే తెలవాలి. ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క ఆయన మీద మస్తు ఆరోపణలు చేసిండ్రు. ఆయన పని చేసేది లేదు, సచ్చేది లేదని చాలాసార్లు మాట్లాడారు. ఎమ్మెల్యేలే మాట్లాడారు కదా. మరి ఆయన ఏం చేస్తుందో తెలియదు. మరి ముఖ్యమంత్రి కోడంగల్కి ఏం చేస్తుందో కూడా తెలియదు. కోడంగల్లో ప్రాజెక్ట్ అని అది ఎక్కడ పోయిందో తెలియదు. అంటే వాళ్ళు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలకు ఇస్తలేరు అనేది క్లియర్లే. ఇంకా వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గెలిచిన దగ్గర ఇంకా దారుణంగా ఉండొచ్చు పరిస్థితులు. ఎక్కడైనా సరే ప్రతిపక్ష ఎమ్మెల్యేకు అధికార పార్టీకి ఒక 100 కోట్లు పోతే ప్రతిపక్ష పార్టీ ఆయనకు 50 కోట్లు 60 కోట్లు పోతుంది, కొద్దిగా ఎక్కువ తక్కువ. ఇక అధికార పార్టీ ఆయనకి ఏం పోతలేవంటే, ఇంకా సొంత పార్టీ వాళ్ళకి ఏం పోతలేవంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల దగ్గర ఏముండదు. మరి ఇంకేం చేస్తారు మీరు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి పీక్ పడేసింది ఏం లేదు. 3,47,000 కోట్ల అప్పు చేసామని రేవంత్ రెడ్డి గారు చాలా గ్రేట్గా చెప్పుకున్నారు. గ్రేట్ బాస్. తర్వాత ఎక్కడ ఒక రోడ్ వేసిన దాఖలాలు మనకు కనపడతలేవు. వాళ్ళు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ఒక ఇటుకపేల కాదు, ఒక చిన్న భూమి పూజ కూడా కాలేదు, అంటే ఒక చిన్న పునాది కూడా వేయలేదు. మరి ఏం చేస్తున్నట్టు, ఏం జరుగుతున్నట్లు? ఇది ప్రజలను శిక్షించడం, ఇది ప్రజలకు ఇస్తున్న శిక్ష. ఇది ఎప్పుడు డెవలప్మెంట్ పనులు ఎప్పుడు అవుతూ ఉండాలి. అసలు వీళ్ళు శంకుస్థాపనలు చేస్తలేరు. ఎంత దారుణం అంటే శంకుస్థాపనలు అనేది లేవు. శంకుస్థాపనలు చేసే బండలు తయారు చేస్తున్న వాళ్ళకి గిరాకీ పోయింది మొత్తం. వాళ్ళు చాలా బిజీగా ఉంటారంట. ఏదో ఒకటి ఈ గవర్నమెంట్ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళకే పని లేదండి. అంటే శిలాపలకాలు తయారు చేసే పని కూడా లేదు గవర్నమెంట్కి. ఇంకా శిలాపలకాలు తయారు చేయింది, ఇంకా శంకుస్థాపనలు ఎక్కడ ఉంటాయి? శంకుస్థాపనలు చేయింది, పనులు ఎక్కడ అవుతాయి? ఇంకా పనులు కానీ డెవలప్మెంట్ ఎట్లయితుంది? పబ్లిక్ ముందు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, లోపల మాత్రం ఇది మోసం, అభివృద్ధి కాదు, ఖచ్చితంగా మోసమే. నిధులు అడ్జస్ట్మెంట్ చేయాలి. నిధులను ఎక్కడెక్కడ ఎట్లా పెట్టాలో అట్లా అడ్జస్ట్ చేయాలి. కానీ వీళ్ళ సిస్టమ్ అట్లా లేదు కదా. వీళ్ళది ఏమన్నా ఫుట్బాల్ మ్యాచ్కు 10 కోట్ల రూపాయలు ఇప్పుడు ఆడుతున్నారు కదా, సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత ఎల్బీ స్టేడియంలో గేమ్స్, దానికి ఒక 15 కోట్ల రూపాయలు. మిస్కుతే నిన్న మొన్న గుడి అని టెంపుల్ 700 కోట్ల రూపాయలు పెట్టి టెంపుల్ కడతామని నిన్న మొన్న శంకుస్థాపన చేయండి. శివాలయం శివాజ్ఞనంట. ఆ శివాజ్ఞ ఏందో జనాలకు సేవ చేయమని శివాజ్ఞ లేదో. జనాలకు డబ్బులు ఇవ్వాలి, జనాలకు అభివృద్ధి చేయాలి. ఇప్పుడు జనాలకు డైరెక్ట్గా డబ్బులు ఇచ్చే పనులు ఏమైతే లేవు. పోనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏమైతే లేదు. పోనీ ఇప్పుడు గురుకుల్ స్కూల్స్ ఉన్నాయి. గురుకుల్ స్కూల్స్ అన్నీ అద్దె భవనాలు ఉన్నాయి. సరే, కేసీఆర్ 5,000 గురుకుల్ స్కూల్స్ పెట్టిండు, చాలామందికి ఉపయోగపడుతున్నాయి, చాలామంది మంచిగా చదువుకుంటున్నారు, ఉన్నత స్థితికి పోతున్నారు. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ వచ్చే వాటికి పర్మనెంట్ స్కూల్స్ కట్టాలనా? దాన్ని అట్లా వదిలేసినారు, దాంట్లో గాలికి వదిలేసినారు. కట్టవచ్చు కదా, మంచి పేరు నాకు మంచి పేరు రావాలి, నాకు మంచి పేరు రావాలంటున్నాడు రేవంత్ రెడ్డి. ఆయనకు మంచి పేరు వస్తుందో ఏమైతే 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికైతే మంచి పేరు రాలేదు. కానీ ఇట్లా సొంతపాటి ఎమ్మెల్యేలు జరుగుతున్న వ్యవహారాన్ని బయట పెడుతుంటే ఏమనబడదా? చిక్కు అనబడదా? అబ్బా మా ఎమ్మెల్యేనే చెప్తున్నాడు ఎట్లా అని అనబడదా? చూడనికేమో మొత్తం అసలు తెలంగాణ మొత్తం మనమే పొడుస్తున్నాం, లేకపోతే తెలంగాణ ఏమైపోయేదో నేనే మొత్తం భుజాల మీద మోస్తున్నట్టుగా ఫీలింగ్ ఒక్కొక్కరిది. ఏం కాదు కదా, రైతు భరోసా ఏమి ఇవ్వలే కదా, దాన్ని ఆడికి ఈడికిచ్చి లాస్ట్కి 6,000 ఇచ్చారు, రైతులు నమ్ముతలేరు. మళ్ళీ ఇంకో దఫా ఉంటుందంటే 6,000 ఇచ్చిన గింతే అయిపోయింది అంటారు. రుణమాఫీ సగం సగమే చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ లేనే లేదా? మరి ఏం చేసినట్టు ఈ గవర్నమెంట్? సొంత ఎమ్మెల్యేలు చెప్తుంటే వాళ్ళే అసహనం వ్యక్తం చేస్తున్నారంటే ప్రజల పరిస్థితి ఏముందో ఆలోచించాలి ఖచ్చితంగా. ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు ప్రతిరోజు ఓటు వేయరు, వచ్చి ఓ రోజు వస్తుంది, ఆ రోజు ఓటేస్తారు. ఇంకా అప్పటిదాకా అట్లే సావాలి మరి ప్రజలు. మళ్ళీ ఓట్లు వచ్చినప్పుడే మళ్ళీ ఊళ్ళో రోడ్లు వస్తాయా? అంటే ఓటు ఓటేనా? అసలు మున్సిపల్ ఎలక్షన్స్లో ముందర కూడా కొన్ని శంకుస్థాపనలు చేసినారు, అవన్నీ వస్తాయి. డమ్మీ శంకుస్థాపన, ప్రభుత్వం డమ్మీ శంకుస్థాపన చేయడం అనేది ఏడుండదు ప్రపంచంలో. ఇట్లా చాలా ఉన్న విషయాలు. అసలు నిధులు ఎక్కడ పోతున్నాయి? తెచ్చిన అప్పులు ఎక్కడ పోతున్నాయి? తెచ్చిన అమ్మిన భూముల పైసలు ఎక్కడ పోతున్నాయి? ఈ పైసలన్నీ ఏం చేస్తున్నారు? ఓటు వాళ్ళ అంటే జనాలను మర్చిపోయినరా కంప్లీట్గా? ఓన్లీ మేము, మా మంత్రులు, మేము, మా కథ ఇంతేనా? అసలు ఎమ్మెల్యే మినిస్టర్ల కాన్స్టిట్యున్సీలో కూడా ఏం పనులు తెలియని చెప్తున్నారు. మరి ఏం చేస్తున్నారో ఏమవుతుందో ఇది నిజంగా ఇది ఒక పెద్ద జనాలు కూడా ఒక హెచ్చరికనే. జనాలు ఓట్లు వేసి గెలిపించుకున్నారు, తర్వాత పరిస్థితి ఇంత దారుణంగా మారుతుందని ఎవరు అనుకోలే. ఈ పొలిటికల్ గేమ్స్ జనాలతో ఆడొద్దు, ఇది చాలా డేంజర్ గేమ్. ఎనీవే, రాజగోపాల్ రెడ్డి నిండు సభలో మాట్లాడాడు. కూనంనేని సాంబశివరావు గారు మాట్లాడారు, మిగతా ఎమ్మెల్యేలు సపోర్ట్ చేశారు. ఇంకేం కావాలి ప్రభుత్వము? ఇంకేం కావాలి? ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పడానికి, ఈ ప్రభుత్వం ఏం పనిచేస్తుందని చెప్పడానికి ఇంకేం కావాలి ఇంతకు మించి? ప్లీజ్ సబ్స్క్రైబ్.